గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కొత్త హెయిర్ స్టైల్ నేర్చుకున్నాను. సో, రెగ్యులర్‌గా వేసే బ్యాండ్ హెయిర్ స్టైలే. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్‌గా వేస్తున్నాము. సో, అటొక పాయ, ఇటొక పాయ కొంచెం లావుగా తీసుకొని దానికి మధ్యలోకి బ్యాండ్ పెట్టండి. సో, ఇట్లా 2 వర్షన్స్ తీసుకోండి. అటొకటి, ఇటొకటి. ఆ 2 తీసుకొని మళ్ళా బ్యాండ్ బ్యాండేసుకోవాలి. సో, రెగ్యులర్‌గా అయితే మనం ఏం చేస్తాం ఇట్లాగే ఫ్లోగా వెళ్ళిపోతా ఉంటామనమాట పైనుండి కింద వరకు. కానీ దీనికొచ్చేటప్పటికి మధ్యలోకి 2 వేసిన తర్వాత ఒక జడలాగా ఇటొక జడ, అటొక జడలాగా అల్లుకోవాల్సొస్తుంది. ఈ హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా బ్రైడ్ హెయిర్ స్టైల్స్‌లోకే వస్తుంది. అడ్వాన్స్ హెయిర్ స్టైల్స్‌లోకే వస్తుంది. సో, ఇవి మామూలుగా ఎంగేజ్‌మెంట్‌కి అండ్ రిసెప్షన్స్‌కి శారీస్ ఫంక్షన్స్ అట్లా చేస్తారు కదా! అలాంటి ఫంక్షన్స్‌కి చేసుకోవడానికి ఇవి చాలా ఈజీగా తొందరగా అయిపోయేవి అన్నమాట. 2 రబ్బర్ బ్యాండ్స్‌తో కట్టిన తర్వాత ఇటు 3 స్టెమ్ హెయిర్ స్టైల్ వేసుకుంటాం. అంటే 3 పాయల జడల. అంటే నార్మల్ జడలే రెగ్యులర్‌గా ఏస్తాం కదా! అదే. కాకపోతే టైట్‌గా అల్లకుండా కొద్దిగా లూజ్‌గా అల్లుకుంటే మనకి అంటే లావు కరెక్ట్‌గా సరిపోవాలన్నమాట. 2 పార్టిషన్స్ ఏసిన ఎంత లావు ఉందో, సో, ఈ జడ తీసుకునేది కూడా అంత లావు ఉంటే మనకి జడ ఇక్కడ హైలైట్ అవుతుంది. అంటే ఆ 2 పాయలే హైలైట్ అవ్వాలి. ఈ జడ వేసే దాంట్లో టైట్‌గా వేస్తే మాత్రం లుక్ కనిపించదు. కొద్దిగా లూజ్‌గా వేస్తేనే మనకి మంచిగా అనిపిస్తాయి. మనం ఏమైనా బీడ్స్, హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి కూడా చాలా నీట్‌గా అని అనిపిస్తదనమాట. అంటే నేను ఎలాంటి హెయిర్ యాక్సెసరీస్ పెట్టకుండానే ఈ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. మీరు పెట్టుకోవాలి అనుకుంటే ఈ జడ ఉన్న ప్లేస్‌లో అయినా లేదా పైన అయినా పెట్టుకోవచ్చు. మనకి హెయిర్ స్టైల్ బాగా కనిపించాలి అనుకుంటే పైన మాత్రం డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే ఈ జడ వేసాం కదా! 3 స్టెమ్స్‌ది అక్కడ పెట్టుకున్న దాన్ని మనం డెకరేషన్ చేసినా చాలా లుక్ వస్తుంది. ఇందులో నేను ఎలాంటి హెయిర్ స్ప్రేలు గానీ, లేకపోతే గ్లూ స్టిక్స్ గానీ ఇక్కడ కూడా నేను యూజ్ చేయలేదు. సో, జస్ట్ క్రింపింగ్ చేసాము. దాంతో స్టార్ట్ చేసాము. ఎవరిదైనా లావు జడ ఉన్నా సరే మనం ఇది చేసుకోవచ్చు. అలాగే హెయిర్ ఎక్స్‌టెన్షన్ పెట్టినా సరే మనం ఈ హెయిర్ స్టైల్‌ని ఈజీగా వేసుకోవచ్చు. అన్ని హెయిర్ స్టైల్స్‌కి నేమ్స్ ఉండవు. సో, మెర్సీ బ్రైడ్ 1, 2, 3 అట్లా మాట్లాడుకుంటామనమాట. సో, ఇది వచ్చేటప్పటికి నేను అలాగే 2 బ్యాండ్స్ పెట్టేసి నార్మల్‌గా ట్యాగ్ చేశా. తర్వాత థర్డ్ వచ్చేటప్పటికి అటొక జడ, ఇటొక జడ వేసి మళ్ళీ ట్యాగ్ చేశా బ్యాండ్‌తో. సో, అట్లా ఫ్లో చేసేసాము. ఇంకా ఏమి మధ్యలో ఎలాంటివి రోల్ చేయడం అట్లాంటివి ఏమి చేయలేదు. జస్ట్ అంతే. కాకపోతే కొంచెం లూజ్‌గా వేసుకుంటే మనకి ప్రాపర్‌గా కనిపిస్తది చూడ్డానికి. తర్వాత లాస్ట్‌లో వచ్చేటప్పటికి ఈ కింద పార్ట్‌ని నేను స్ట్రెయిట్‌నర్‌తోనే కర్ల్ చేశాను. మీరు కర్లర్‌లైనా యూజ్ చేయొచ్చు. అప్ కర్ల్స్ కానీ, డౌన్ కర్ల్స్ కానీ చేసుకుంటే కొంచెం అది మరీ సూదుల్లాగా నుంచుని ఆ హెయిర్ స్టైల్ ఎందుకో నచ్చదు నాకు. సో, అందుకని కొంచెం కర్ల్ చేసి అలా వదిలేసామనమాట. మీరైతే అప్ కర్ల్స్ కూడా చేసుకోవచ్చు దీనికి. ఇంకొంచెం పైకి పెట్టుకున్నా సరే ఇంకొంచెం ఎక్కువ ఇదిగా కనిపిస్తుంది. నేను జస్ట్ హెయిర్ స్టైల్ కనిపించాలని ఇట్లా కొంచెమే తీసుకున్నాను. సో, కింద పార్ట్ ఇంకొంచెం పైకి పెట్టుకున్నా సరే చాలా మంచిగా అనిపిస్తది. సో, కర్ల్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం విడదీస్తే అది కొంచెం బౌన్సీగా, నీట్‌గా అనిపిస్తది. సో, మేమిక్కడ కూడా మీకు ఎక్కువ స్లైడ్స్ యూజ్ చేయలేదు. ఎక్కువ హడావుడి కూడా చేయలేదు. జస్ట్ సింపుల్‌గా వేయడం జరిగింది. సో, ఎలాంటి హెయిర్ స్ప్రేస్ కూడా వాడలేదు. హెయిర్ స్టైల్ మొత్తం కూడా జస్ట్ అట్లాగే వేసుకుంటూ వచ్చేసామే కానీ దాంట్లో ఎలాంటి మనం హెయిర్ సెట్టింగ్స్ కానీ, హెయిర్ స్ప్రేస్ కానీ, సిరమ్స్ కానీ అట్లాంటిది ఏది యూజ్ చేయకుండానే చేసాము. సో, జస్ట్ చిన్న హెయిర్ యాక్సెసరీస్‌తో మనం దీన్ని డెకరేషన్ చేయడం జరిగింది. అంటే నాకు హెయిర్ స్టైల్ కనిపించాలని మీరైతే చిన్న చిన్నగా అక్కడక్కడ బటర్‌ఫ్లైస్ లాంటివి అట్లాంటివి యూజ్ చేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తది. స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా ఆ వీడియో పెట్టుకొని చేయగలిగితే ఈ హెయిర్ స్టైల్ వేయడం చాలా ఈజీగా అర్థమవుతుంది. సో, చాలా చిన్న చిన్నవే ఇవి కూడా వేయకుండా బ్యూటీషియన్స్ అయిపోతాము అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో, ఇది కంప్లీట్ లుక్ అనమాట. కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది.
మీకు అర్థమవ్వాలని చెప్పేసి చాలా స్లోగా చెప్తున్నాను. సో దీని ఫాస్ట్ వర్షన్ కూడా అంటే రీల్స్ కూడా నేను పెడతాను అదేమో చూడండి. సో కంప్లీట్గా ఇది హెయిర్ స్టైల్. సో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.